గురు పౌర్ణమి రోజు అండి. గురు పౌర్ణమి రోజు టెంపుల్కి వెళ్ళాము. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కోరుకుంటూ వెల్కమ్ టు శ్రావణి వ్లాగ్స్. గురు పౌర్ణమి రోజు మా ఇంటి దగ్గరలో ఉన్న సాయిబాబా టెంపుల్కి వెళ్ళామండి. మేము వెళ్ళే టైంకి అన్నాభిషేకం అవుతుందండి. మేము కూడా అన్నాభిషేకంలో పాల్గొన్నాము. తర్వాత ఆ బాబా వారికి పాలాభిషేకం జరుగుతుందండి. తర్వాత మేము పాలాభిషేకంలో కూడా పాల్గొన్నామండి. చాలా అయితే పెద్ద లైన్ ఉందండి. చాలామంది భక్తులు వచ్చారు. తర్వాత ఇక్కడ సాయిబాబా వారికి పూజ నిర్వహించారండి. ఇలాగ కుంకుమ, పసుపు, గంధము, అక్షింతలు, విభూతి, తమలపాకు, పువ్వులు, సాయిబాబా వారిది ఫోటో కూడా ఇచ్చారండి. ఇంకా ఆ రోజైతే పసుపు చిన్న ఉండలాంటిది ఇచ్చారు. కానీ ఆ రోజు వినాయక స్వామికి అయితే పూజ లేదండి. మెయిన్ అక్కడ కూర్చున్న వాళ్ళే చేశారు. ఇంకా మమ్మల్ని అయితే వద్దన్నారు. ఆ రోజు ఇంకా గురు పౌర్ణమి చాలా రష్ ఉంటుంది, చాలా లేట్ అవుతుందని మాకు ఓన్లీ సాయిబాబా పూజ 108 నామాలు చెప్పినప్పుడు విభూతి వేయమన్నారు సాయిబాబా ఫోటో దగ్గర. అలాగే చేశామండి మేమైతే. ఇక్కడ పంతులు గారు అందరివి గోత్రనామాలు అవి చదువుతున్నారు. ఇంకా అందరైతే పూజకు రెడీగా కూర్చొని ఉన్నామండి. ఇంకా తర్వాత ప్రసాదం కూడా తీసుకొచ్చి ఇచ్చారండి నైవేద్యం కోసమని బాబా పూజలో ఉన్న వాళ్ళకి. ఇక్కడైతే బాబా పూజ కంప్లీట్ అయిపోయిందండి. తర్వాత ప్రసాదం ఆరగింపు అవన్నీ అయితే చేసేసామండి. ఇక్కడ బాబా గారి పూజ కంప్లీట్ అయిన తర్వాత బాబావి కథలు ఉంటాయి కదండి, 5 కథలు, అవైతే పంతులు గారు చెప్తున్నారు. ఇంకా ఈ కథలు అయిపోగానే హారతి ఇచ్చారండి. ఇంకా హారతి తర్వాత అందరం వెళ్ళి బాబాని దర్శనం చేసుకోవాలండి. ఈ లోపల బాబా వారికి పాలాభిషేకము కంప్లీట్ అయిన తర్వాత అలంకరణ చేస్తున్నారండి. బాబా వారికి 5 రకాల హారతులు అయితే ఇచ్చారండి. ఫస్ట్ మెయిన్ బాబా వారికి ఇచ్చిన తర్వాత ఇక్కడ పూజ అయిపోయిన దగ్గర ఇచ్చారండి హారతి. ఇంకా తర్వాత అందరూ లైన్లో వెళ్ళి బాబాకి అభిషేకం చేసిన విభూతి బొట్టు తీసుకొని పెట్టుకోవడం, ఇంటికి తీసుకెళ్ళడం అలా చేస్తున్నారండి. ఇంకా ఆ తర్వాత సాయిబాబా దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకున్నామండి. చాలా బాగా అలంకరణ చేశారండి. ఒక పక్కన వినాయక స్వామి వారు, ఒక పక్కన దత్తాత్రేయ స్వామి వారు ఉన్నారండి. బాబావారి దర్శనం అయిపోయిన తర్వాత అన్నప్రసాద కార్యక్రమం కూడా జరిగిందండి. అన్నప్రసాద కార్యక్రమంలో అయితే మా హస్బెండ్ ఎప్పుడు ముందే ఉంటారండి తన వంతు సాయంగా.